హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్ లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు మనం 9th క్లాస్ లోని కోఆర్డినేటర్స్ అనే లెసన్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 లోని మనం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ఇది మనకి రాబోయే ఫార్మేట్ 3 ఎగ్జామ్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు రాబోయే ఫైనల్ ఎగ్జామ్ సమ్మేట్ 2 కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిగిలిన అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కనుక మీరు ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయాలి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కమన్ లైక్. ABCD is a quadrilateral. So ABCD ఇది ఒక quadrilateral అంట. In which ఆ quadrilateral లో PQRS are midpoints of sides AB, BC, CD, DA. So AB సైడ్ యొక్క మిడ్ పాయింట్ P అంట, మిడ్ పాయింట్. BC సైడ్ యొక్క మిడ్ పాయింట్ Q అంట. సో BC మిడ్ పాయింట్ Q. CD మిడ్ పాయింట్ R అంట. CD మిడ్ పాయింట్ R. DA మిడ్ పాయింట్ S అంట. DA మిడ్ పాయింట్ S. సో అంటే వాడు ఎలాగైతే చెప్పాడో అలాగే మనం డ్రా చేస్తాం. టెక్స్ట్ బుక్ లాగా ఇచ్చాడు. AC ఈజ్ ఏ డయాగ్నల్. సో AC అనేది డయాగ్నల్. సో దట్ మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? SR ఈజ్ ప్యారలల్ టు AC. ఈ మిడ్ పాయింట్ జాయిన్ చేసిన SR అనే లైన్ సెగ్మెంట్ AC డయాగ్నల్ కి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. ఇంకేం ప్రూవ్ చేయాలి? అండ్ SR ఈజ్ ఆఫ్ AC. ఈ SR అనేది AC లో ఆఫ్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ రెండోది ఏం ప్రూవ్ చేయాలి? PQ ఈజ్ ఈక్వల్ టు SR. సో ఈ PQ అంటే ఈ 2 మిడ్ పాయింట్స్ జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్, ఈ 2 మిడ్ పాయింట్ జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్స్ ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా మిడ్ పాయింట్స్ తో ఏర్పడే కోఆర్డినేటర్ అనేది పారలోగ్రామ్ ప్రూవ్ చేయాలి. PQRS ఈజ్ ఏ పారలోగ్రామ్. ఈ PQRS అనేది పారలోగ్రామ్ ప్రూవ్ చేయాలి. సో ఈ మూడు ప్రూవ్ చేయాలి. లేటెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్ చదివి డయాగ్రామ్ నీట్ గా డ్రా చేసుకోవాలి. డయాగ్రామ్ నీట్ గా డ్రా చేసుకున్న తర్వాత డయాగ్రామ్ లో మనకి మ్యాటర్ అంటే ఇచ్చిన ప్రాబ్లం ఏవైతే ఇచ్చాడో అది ఒకసారి రాసుకోవాలన్నమాట. సో గివెన్ దట్ ABCD is a quadrilateral. ABCD is a quadrilateral. Next, PQRS are midpoints of AB, BC, CD, DA. ఇది కూడా వాడు ఇచ్చాడు. దీంతో పాటు ఇంకా ఇచ్చాడు AC అనేది ఒక డయాగ్నల్ ఇచ్చాడు. AC ఈజ్ ఏ డయాగ్నల్. AC ఈజ్ ఏ డయాగ్నల్. ఓకే, అంత బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? ఈ SR అనేది ACకి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి, అందులో ఆఫ్ అని ప్రూవ్ చేయాలి. సో అంటే మనం ఈ SR అనేది దీనికి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవాలి? DAC అనే ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి. DAC ట్రయాంగిల్ ఒకసారి చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ DAC, ఇది ఫస్ట్ వన్. ఫ్రమ్ ట్రయాంగిల్ DAC, ఈ DAC ట్రయాంగిల్ మనకేం తెలుసు? S అండ్ R ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ DA అండ్ DC మనకు తెలుసు అన్నమాట. S, R ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ S అనేది DAకి మిడ్ పాయింట్ అండ్ R అనేది DCకి మిడ్ పాయింట్స్ ఆఫ్ DA అండ్ DC. DC ఒక ట్రయాంగిల్ లో 2 మిడ్ పాయింట్స్ ఉన్నాయంటే మనకి ఆ మిడ్ పాయింట్ జాయిన్ చేసిన లైన్ అనేది ఖచ్చితంగా థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది, అందులో ఆఫ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు ఏ థియరం? మిడ్ పాయింట్ థియరం. అదే రాస్తున్నాడు. అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం, అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం అంటే మనకు తెలుసు. ఏం తెలుసు?
A line which is joining midpoints of two sides of a triangle is parallel to the third side and half of the third side. సో అంటే అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం రాసామంటే ఇంకా ఆ థియరం అంతా అందులో వచ్చేస్తుందన్నమాట. సో కనుక ఏం రాయొచ్చు, SR is parallel to AC and SR is equal to half of AC. Okay, so let it be equation number 1. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో అయిపోయింది కదా, ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. దీనికి బాక్స్ పెట్టేసి దేర్ఫోర్ సింబల్ పెట్టాను. ఏం లేదు, జస్ట్ అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం రాస్తే ఇది అయిపోయింది. ఓకేనా, మీరు కావాలన్నా మిడ్ పాయింట్ థియరం కూడా రాయొచ్చు. A line joining midpoints of two sides of a triangle is parallel to the third side and half of the third side అని రాసినా పర్లేదు. సెకండ్ వన్, ఇప్పుడు PQ is equal to SR ప్రూవ్ చేయాలి. ఓకే, PQ is equal to SR ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు మనం ABC ట్రయాంగిల్ తీసుకోవాలి. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC. ఇప్పుడు ఏబిసిలో కూడా ఈ P, Q అనేవి మిడ్ పాయింట్స్ అవుతాయి. సో ఈ PQ అనేది ఏసీలో హాఫ్ ఉంటుంది, అంటే PQ is equal to half of AC. ఇక్కడ PQ is equal to half of AC, ఇక్కడ SR is equal to half of AC. అంటే ఇది హాఫ్ ఆఫ్ AC, ఇది హాఫ్ ఆఫ్ AC, అంటే ఆటోమేటిక్గా రెండే అవుతాయి, ఈక్వల్ అవుతాయి. అదే రాసు P, Q are midpoints of P అనేది ఏబికి, Q అనేది బీసీకి. midpoints of AB and BC ఆర్ AB, BC. ఇక్కడ థియరం రాస్తాం అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం. అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం సో PQ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ AC అవుతుంది. PQ is equal to half of AC అవుతుంది. అండ్ PQ అనేది ఏసీకి ప్యారలల్ అవుతుంది. PQ is parallel to AC. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, మరి హాఫ్ ఆఫ్ AC అంటే ఏం రాయొచ్చు, SR రాయొచ్చు. సో PQ is equal to SR. అయిపోయింది. ఇక్కడ రాస్తాం సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 నుండి హాఫ్ ఆఫ్ AC అంటే ఏం రాసాము, SR రాసాం. అదేగా మనం కూర్చోాలి PQ is equal to SR. సో సెకండ్ వన్ కూడా అయిపోయింది. థర్డ్ వన్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఏం చూపించాలి, PQRS అనేది మనం ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయాలి. PQRS అనేది ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు PQ అనేది దేనికి ప్యారలలోగ్రామ్, PQ is parallel to AC. సో ఇది మనకి తెలుసు. మరి ఇక్కడ AC అనేది దేనికి ప్యారలల్, SR కి ప్యారలల్. సో కనుక ఇక్కడ ఏం రాయొచ్చు, PQ is parallel to SR since from equation 1. ఇది కూడా ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనకి ఏమైంది, PQ అనేది SR కి ప్యారలల్ అయింది. అదేవిధంగా PQ అనేది SR కి ఈక్వల్ అండ్ PQ is equal to SR. ఒక క్వాడ్రిలేటర్లోని వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అయ్యి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ప్యారలలోగ్రామ్ అవుతుంది. సో ఆ థియరం కూడా నేను చెప్పుకున్నాను మన కాన్సెప్ట్లో. సో ఇక్కడ రాస్తాం, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ if one pair of opposite sides are parallel and equal, then it is a parallelogram. మరి ఇప్పుడు PQRS అనే క్వాడ్రిలేటర్ లో PQSR అనే రెండు ప్యారలల్ అయ్యాయి, నెక్స్ట్ ఆ రెండు ఈక్వల్ అయ్యాయి. సో కనుక ఏమవుతుంది, ప్యారలలోగ్రామ్. సో దేర్ఫోర్
PQRS is a parallelogram. సో ఇది మాట ప్రూఫ్. సో చూడండి, ఇప్పుడు SR is parallel to AC ప్రూవ్ చేసాం. PQ is equal to SR ప్రూవ్ చేసాం. PQRS is a parallelogram. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ABCD is a rhombus. అంటే ఇప్పుడు మనం ABC అనే ఒక rhombus గీయాలి. అందులో PQRS are the midpoints of the sides AB, BC, CD, DA. సో AB, BC, CDA ఆ రాంబస్ యొక్క మిడ్ పాయింట్స్ అంట. వాటిని జాయిన్ చేస్తే, ఆ PQRS ని జాయిన్ చేస్తే మనకి రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి. సో దట్ PQRS is a rectangle. ఓకే, ముందు ఇప్పుడు మనం రాంబస్ ని గీద్దాం. సో ఇది ఒక రాంబస్. సో 4 sides ఈక్వల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది ఒక రాంబస్. ఇప్పుడు ఈ రాంబస్ లోని దీనికి పేరు పెడదాం ABCD. ఓకే, సో ఇప్పుడు ఈ ABCD రాంబస్ లోని మిడ్ పాయింట్స్, ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తే వచ్చేది మనకి ఒక రెక్టాంగిల్. సో డయాగ్రామ్ ప్రకారం మనకి అది రెక్టాంగిల్ అని కనబడుతుంది, కానీ ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో AB యొక్క మిడ్ పాయింట్ Q, BC యొక్క మిడ్ పాయింట్ AB మిడ్ పాయింట్ P, BC మిడ్ పాయింట్ Q, అండ్ CD మిడ్ పాయింట్ R, అండ్ AD మిడ్ పాయింట్ S. ఇప్పుడు ఇది రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి. సో డయాగ్రామ్ పరంగా మనకి అది రెక్టాంగిల్ అని తెలిసిపోతుంది, కానీ ప్రూవ్ చేయాలి. లెటర్స్. సో ఇప్పుడు ఏంటి, ABCD రాంబస్ గీసాము, PQRS అని మిడ్ పాయింట్స్ పెట్టాము, వాటిని జాయిన్ చేస్తే అది రెక్టాంగిల్ వచ్చింది అని మనం ప్రూవ్ చేయాలి. సో వాడు ఏదైతే ఇచ్చాడో రాద్దాం. గివెన్ దట్ ABCD ఈజ్ ఏ రెక్టాంగిల్, అది ఇచ్చాడు. ABCD ఈజ్ ఏ రెక్టాంగిల్. మరి ABCD ఈజ్ ఏ రెక్టాంగిల్ అంటే మనకేం తెలుసు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. సో మనకు తెలుసు కనుక. సో అంటే ఏంటి, ఇప్పుడు మనకి ABCD రాంబస్. ABCD ఈజ్ ఏ రాంబస్. సో ABCD రాంబస్ అయితే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA. సో అంటే ABCD రాంబస్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ అని మనకు తెలుసు. ఓకే, ABCD రాంబస్ కనుక మనం ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని రాసు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి. సో ముందు అది రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే, సో ఈ PQRS అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలగ్రామ్ ప్రూవ్ చేస్తాను. ఎలా సార్ అంటే డయాగ్నల్స్ డ్రా చేస్తాను. సో డయాగ్నల్స్ డ్రా చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ABC ట్రయాంగిల్ తీసుకుందాం. ABC ట్రయాంగిల్ అనేది సో మనకి సేమ్ ఇందాక మనం ఫస్ట్ సమ్ చేస్తాం, అలాగే యాస్టీసీ చేద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC. సో ఈ ABC ట్రయాంగిల్ లో PQ అనేవి మిడ్ పాయింట్స్. సో P, QR మిడ్ పాయింట్స్ ఆఫ్ P అనేది ABకి మిడ్ పాయింట్ అండ్ Q అనేది BCకి మిడ్ పాయింట్. మరి మిడ్ పాయింట్స్ అయితే ఒక ట్రయాంగిల్ లోని 2 లైన్స్ మిడ్ పాయింట్స్ ఉంటే ఆ లైన్ జాయిన్ చేసింది మనకి ఏమవుతుంది, థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది, అందులో ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడ రాసేస్తాం అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం.
అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం, PQ is parallel to AC and PQ is half of AC. ఈక్వేషన్ నెంబర్ 1 సేమ్ ఇందాక అలా రాస్తాం, అలాగే రాస్తాం. ఇప్పుడు ADC ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ADC అంటే కింద ట్రయాంగిల్, పై ట్రయాంగిల్ అయిపోయింది, కింద ట్రయాంగిల్. సో SR అనేవి వీటి యొక్క మిడ్ పాయింట్స్, అదే రాద్దాం. S, R are మిడ్ పాయింట్స్ ఆఫ్ S అనేది ADకి మిడ్ పాయింట్ అండ్ R అనేది CDకి మిడ్ పాయింట్. మళ్ళీ అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం, మిడ్ పాయింట్ థియరం ప్రకారం ఏమవుతుంది, ఈ SR అనేది ACకి ప్యారలల్ అవుతుంది, అదేవిధంగా SR అనేది ACలో ఆఫ్ ఉంటుంది. SR is parallel to AC and SR is half of AC. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1, 2 నుండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2 నుండి బాగా అబ్జర్వ్ చేయండి. PQ అనేది ACకి ప్యారలల్, అదేవిధంగా SR అనేది AC ప్యారలల్. సో అంటే PQ అనేది ఆటోమేటిక్గా SRకి ప్యారలల్ అయిపోతుంది. సో PQ ఈజ్ ప్యారలల్ టు SR అండ్ PQ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, హాఫ్ ఆఫ్ AC వచ్చింది. PQ అనేది ఏంటి, హాఫ్ ఆఫ్ AC వచ్చింది. కానీ హాఫ్ ఆఫ్ AC బదులు ఏం రాయొచ్చు, SR రాయొచ్చు. సో PQ ఈజ్ ప్యారలల్ టు SR అండ్ PQ ఈజ్ ఈక్వల్ టు SR. అంటే ఒక కోఆర్డినేట్లోని ఈ PQRS అనే కోఆర్డినేట్ PQSR అనే రెండు ప్యారలల్ అయ్యాయి, ఒక 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అండ్ రెండు ఈక్వల్ అయ్యాయి. సింధాలు ఆల్రెడీ మనం రాసుకున్నాం కదా ఎండింగ్ లో. సో ఒక పారలగ్రామ్ లో ఒక కోఆర్డినేటర్ లోని 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయ్యి ఈక్వల్ అయితే దాన్ని మనం పారలగ్రామ్ అంటారు. సో దేర్ ఫార్ PQRS ఈజ్ ఏ parallelogram. మనం ఏం ప్రూవ్ చేయాలి, PQRS ఈజ్ రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి. అయితే మన సమ్ అయిపోయినట్టు, ఎందుకంటే మనకు పారలగ్రామ్ వస్తుందంటే పారలగ్రామ్ ఇలా ఉంటుంది. సో దాన్ని జస్ట్ ఇలా అంటే అది రెక్టాంగిల్ అయిపోతుంది. అంటే ఏంటి, ఒక యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేస్తే మనకి అది రెక్టాంగిల్ అయిపోతుంది. సో మరి ఏది 90 degrees ప్రూవ్ చేయాలంటే మీ ఇష్టం, దీనైనా ప్రూవ్ చేయొచ్చు, ఈ యాంగిల్ అయినా, ఈ యాంగిల్. సో మనం ఈ యాంగిల్ ని 90 degrees అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా, యాంగిల్ Qని 90 degrees అని ప్రూవ్ చేద్దాం. దానికోసం మనం సో ఆల్రెడీ మనకు తెలుసు, వీ నో దట్ రాంబస్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, వీ నో దట్. మీకు బ్రీఫ్ గా చెప్తున్నప్పుడు మొత్తం మ్యాటర్ అంతా రాస్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మనకి AB ఈజ్ ఈక్వల్ టు BC. మరి ఇవి రెండు మిడ్ పాయింట్స్ కనుక PB ఈజ్ ఈక్వల్ టు BQ అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండు కూడా కాంగ్రెన్స్ ట్రయాంగిల్ అవుతాయి, ప్రూవ్ చేస్తాం. కాంగ్రెన్స్ ఎప్పుడైతే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఈ మూడు 180 degrees, ఈ మూడు 180 degrees. సో ఈ 180 ఈక్వల్ చేస్తే ఈ యాంగిల్ క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ కనుక, ఈ యాంగిల్ క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ కనుక అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్యారలల్ లైన్స్. ఓకేనా, సో ఇది మనకి ప్యారలల్ లైన్స్ అయితే ఇది మనకి రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో సప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎంత మనకి ఒక ప్యారలల్ లైన్ కి సప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి మనకి రెండు ఈక్వల్ అయితే ఒకటి 90 degrees అవుతుంది. అది మనం కాన్సెప్ట్ మాట. సో ఈజీగా ప్రూవ్ చేయొచ్చు మాట. సో 180 degrees మనం తీసుకుంటే ఈ రెండు కూడా అప్పుడు మనకి రెండు ఈక్వల్ కనుక 90 + 90 180 అవుతుంది. సో ఆ విధంగా మనం ప్రూవ్ చేద్దాం. లెట్ us see. సో యు నో దట్ మనకేం తెలుసు, ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు BC, ఎందుకంటే పారలగ్రామ్ కనుక AB ఈజ్ ఈక్వల్ టు BC. మరి ఆఫ్ చేద్దాం, ఎందుకంటే మిడ్ పాయింట్స్ కనుక ఆఫ్ చేద్దాం. ఆఫ్ AB అంటే బోత్ సైడ్ ఆఫ్ తో మల్టిప్లై చేద్దాం. ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ BC. మరి ఆఫ్ AB అంటే ఏం రాయొచ్చు, PB రాయొచ్చు. PB ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ BC అంటే ఏం రాయొచ్చు, BQ రాయొచ్చు. మరి ఇప్పుడు
పిబి ఈజ్ ఈక్వల్ టు బిక్యూ అంటే పీబీక్యూ ట్రయాంగిల్ లో 2 sides ఈక్వల్ అయితే వాటి యొక్క ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. పీబీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? పీక్యూబి, యాంగిల్ పీక్యూబి. బీక్యూకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? బీపీక్యూ, అంటే మధ్యలో లెటర్ వస్తుంది అంతే, బీపీక్యూ. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 3 తర్వాత యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏపీసీ ట్రయాంగిల్, సిక్యూఆర్ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏపీసీ, ట్రయాంగిల్ సిక్యూఆర్, ఈ రెండు కాంగ్రెన్స్ అని చూపుతాం. ఎందుకు? ఈ యాంగిల్ ఈక్వల్ టు చేస్తే ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్ అవుద్ది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, రెండు మనకి 180 అవుద్ది. ఆ రెండు ఈక్వల్ కనుక 90 అయిపోతుంది. సో దానికోసం ఇప్పుడు ఏపీఎస్ ట్రయాంగిల్, సిక్యూఆర్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏపీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ, ఏపీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ ఆర్ సిక్యూ సిన్స్ మిడ్ పాయింట్స్ పి అండ్ క్యూఆర్ మిడ్ పాయింట్స్, పి కామా క్యూఆర్ మిడ్ పాయింట్స్. నెక్స్ట్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, పిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. ఎందుకు సార్? ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ పారలలోగ్రామ్. ఎందుకంటే పీక్యూఆర్ఎస్ పారలలోగ్రామ్ ఆల్రెడీ ప్రూవ్ చేసాం కనుక ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ పీక్యూఆర్ఎస్ ఆల్రెడీ పారలలోగ్రామ్ రాసాం కనుక సరిపోతుంది. నెక్స్ట్ ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్, ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. ఎందుకు సార్? ఎస్ ఆర్ మిడ్ పాయింట్స్, సో వీడి యొక్క మిడ్ పాయింట్స్ కనుక ఎస్ కామా ఆర్ మిడ్ పాయింట్స్, ఆర్ మిడ్ పాయింట్స్. సో సైడ్ కాంగ్రెన్స్ ప్రకారం మనం తీసుకున్న ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతాయి. సో ట్రయాంగిల్ బై ఎస్ కాంగ్రెన్సీ, by SSS congruency, triangle APS is congruent to triangle CQR. ఇప్పుడు మనం ఏవైతే ట్రయాంగిల్ తీసుకున్నా వాటికి యాంగిల్స్ పెట్టేద్దాం, అంటే యాంగిల్ ఏపీఎస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిక్యూఆర్, అంటే ఈ యాంగిల్ ఈక్వల్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఇప్పుడు ఏబి అనేది స్ట్రైట్ లైన్ కనుక ఇది మనకి స్ట్రైట్ యాంగిల్ అవుతుంది, బీసీ అనేది స్ట్రైట్ లైన్ కనుక మనకి ఇది కూడా స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? ఏబి అండ్ బీసీ ఆర్ considering straight lines. ఆ రెండింటిని స్ట్రైట్ లైన్స్ అనుకుంటే, ఒకవేళ స్ట్రైట్ లైన్ కాకపోయినా సరే లైన్ సెగ్మెంట్స్ అయినా సరే, ఇప్పుడు మనకి బీపీక్యూ అంటే ఈ యాంగిల్ బాగా చూడండి, బీపీక్యూ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్, బీపీక్యూ ప్లస్ యాంగిల్ క్యూపీఎస్ ప్లస్ యాంగిల్ ఏపీఎస్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. సో ఈ యాంగిల్ తీసుకున్నాను, ఇలాగా తీసుకున్నాను. సో బీపీక్యూ, క్యూపీఎస్, ఏపీఎస్. బీపీక్యూ అంటే ఇచ్చిన ముక్క, క్యూపీఎస్ అంటే ఇచ్చిన ముక్క, ఏపీఎస్ అంటే ఇచ్చిన ముక్క, ఈ మూడు కలిపితే 180 degrees. అదేవిధంగా ఇక్కడ కూడా బీక్యూపీ, యాంగిల్ బీక్యూపీ, యాంగిల్ పీక్యూఆర్, యాంగిల్ సిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏంటి? 180 degrees. ఇప్పుడు ఈ 180 degrees బదులు ఇదంతా రాయొచ్చు కదా, అంటే ఇది ఈజ్ ఈక్వల్ ఇది రాయొచ్చు కదా. సో లెట్ us see.
angle BPQ plus angle QPS plus angle APS is equal to angle BQP plus angle PQR plus angle CQR. ఓకే, పైది ఎలాగైతే ఉందో మనకి పైది మార్చేద్దాం, కింద యాస్టీజ్ ఉంచేద్దాం. బీపీక్యూ. సో బీపీక్యూ అంటే మనం ఏం రాయొచ్చు, పీక్యూబీ రాయొచ్చు. ఏం రాయొచ్చు, పీక్యూబీ రాయొచ్చు. ఆర్ బీపీక్యూ అంటే ఏంటి, క్యూపీబీ కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ బీపీక్యూ ఇక్కడ రాస్తాను చూడండి. బీపీక్యూ అంటే పీక్యూబీ అని రాయొచ్చు, బీక్యూపీ అని రాయొచ్చు. సో కనుక దీన్ని బీక్యూపీ రాద్దాం. యాంగిల్ బీక్యూపీ ప్లస్ నెక్స్ట్ క్యూపీఎస్, అది అలాగే రాద్దాం యాస్టీజ్ గా. క్యూపీఎస్. ఏపీఎస్. ఏపీఎస్ అంటే రాయొచ్చు, సిక్యూఆర్ రాయొచ్చు. సో ఏపీఎస్ అంటే సిక్యూఆర్ రాయొచ్చు. యాంగిల్ సిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, కింద మనం అలాగే రాద్దాం యాస్టీజ్ గా, బీక్యూపీ ప్లస్ యాంగిల్ పీక్యూఆర్ ప్లస్ యాంగిల్ సిక్యూఆర్. సో సిక్యూఆర్ క్యాన్సిల్, బీక్యూపీ క్యాన్సిల్. మరి ఇది ఎలా రాసాం తెలియాలి కదా, ఇక్కడ రాసుకోవాలి. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అయినా, సో 3 and 4 సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, యాంగిల్ క్యూపీఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీక్యూఆర్. ఇది మిగిలింది. అంటే ఏమర్థమైంది ఇప్పుడు మనకి, పీక్యూఆర్ అంటే ఇది, క్యూపీఎస్ అంటే ఇది, ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి. ఒక ప్యారలలోగ్రామ్ లోని పక్క 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే సో ఆటోమేటిక్ గా సో ఒక ప్యారలలోగ్రామ్ ని సో 2 adjacent యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఎందుకు, ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ కి సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఆ ప్రాపర్టీ ప్రకారం ఈ రెండు మనకేంటి, సప్లిమెంటరీ యాంగిల్స్. సో కనుక ఇక్కడ రాస్తాం యాంగిల్ పీక్యూఆర్ ప్లస్ యాంగిల్ క్యూపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Since PQR is a parallelogram, PQRS is a parallelogram. కానీ మనకి క్యూపీఎస్ అంటే ఏం రాయొచ్చు, పీక్యూఆర్ రాయొచ్చు. సో కనుక యాంగిల్ పీక్యూఆర్ ప్లస్ క్యూపీఎస్ అంటే రాయొచ్చు, పీక్యూఆర్ రాయొచ్చు. యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మరి ఎన్ని పీక్యూఆర్ లో ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి కనుక 2 into యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 అటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది, సో 90 degrees. యాంగిల్ క్యూపీఆర్ అంటే ఏంటి, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మరి ఏ పీక్యూఆర్ఎస్ అనేది ప్యారలలోగ్రామ్ అనుకున్నాం, అందులో క్యూ అనే ఒక యాంగిల్ 90 degrees అయిందంటే ఖచ్చితంగా పీక్యూఆర్ఎస్ అనేది రెక్టాంగిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ పీక్యూఆర్ఎస్ ఈజ్ ఎ రెక్టాంగిల్. సో దీన్ని ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు, బట్ ఇది ఏంటంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో మనం ఇది రాసినట్లయితే ఫుల్ మార్క్స్ అయితే గ్యారెంటీ వస్తుంది. సో నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం వెళ్దాం. ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్. ఈసారి మనం రెక్టాంగిల్ తీసుకొని వాటి యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే మనం రాంబస్ అని ప్రూవ్ చేయాలి. సో అదే ప్రూవ్ చేద్దాం. సో రెక్టాంగిల్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో రెక్టాంగిల్ ఇలా కూడా డ్రా చేయొచ్చు, అంటే మీకు అది రాంబస్ వస్తుందని క్లియర్ గా మీకు చూపించడం కోసం నేను డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఏబిసిడి మీరు ఎలా తీసుకున్నా పర్లేదు, ఏబిసిడి తీసుకున్న పర్లేదు, ఏబిసిడి తీసుకున్న పర్లేదు. ఏబి యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, బీసీ యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, సిడి యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, డిఏ యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. వీటిని డ్రా చేయండి, మీకు ఒక రాంబస్ వస్తుంది. చూసారా, రాంబస్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి దాన్ని. PQRS.
ఓకే, సో ఇది మనకి డయాగ్రామ్ అంటే. ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. గివెన్ దట్ ABCD is a rectangle అని ఇచ్చాడు. సో గివెన్ దట్ ABCD is a rectangle. మరి రెక్టాంగిల్ అయితే మనకేం తెలుసు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. అదే రాద్దాం. AB is equal to CD, opposite sides. AD is equal to BC. AD is equal to BC. And diagonals కూడా ఈక్వల్ కదా. AC is equal to BD. AC is equal to BD. సో diagonals. ఇది మనకు తెలుసు. ఇప్పుడు మనం సేమ్ డయాగ్నల్స్ డ్రా చేసుకుని ABC ట్రయాంగిల్ తీసుకొని సో PQ అనేది SR ప్రూవ్ చేసుకుని అందులో హాఫ్ ఈక్వల్ అని మళ్ళీ ఇదే తీసుకొని పారలగ్రామ్ చూపిద్దాం. PQRS అనేది అంటే సేమ్ ఫస్ట్ సమ్ ఎలా చేస్తాం, సెకండ్ సమ్ ఎలా చేస్తాం, థర్డ్ సమ్ కూడా అలాగే చేస్తాం. సో AC జాయిన్ చేద్దాం. ఇప్పుడు ABC ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ ABC అంటే ఒక సమ్ వస్తే మిగతా సమ్స్ అని వచ్చేస్తామట. సో ఫస్ట్ సమ్ లోనే అలాగే చేసాం, సెకండ్ సమ్ లోనే అలాగే చేసాం, థర్డ్ సమ్ లో కూడా అలాగే చేస్తున్నాం. సో ABC ట్రయాంగిల్ లో P, QR మిడ్ పాయింట్స్ ఆఫ్ P అనేది ABకి అండ్ BCకి Q అనేది మిడ్ పాయింట్. ఓకేనా. మరి ఒక ట్రయాంగిల్ లో ABC అనే ట్రయాంగిల్ లో మిడ్ పాయింట్స్ 2 వస్తే, 2 సైడ్స్ మిడ్ పాయింట్స్ వస్తే ఆటోమేటిక్ మనం ఏం తీరం, అకార్డింగ్ టు మిడ్ పాయింట్ తీరం. According to midpoint theorem, ఏం ప్రూవ్ చేయొచ్చు, PQ is parallel to AC and PQ is half of AC. Equation number 1. ఇప్పుడు ADC ట్రయాంగిల్ తీసుకుంటే SR అనే ఈ రెండు మిడ్ పాయింట్స్ కనుక అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం SR is half of AC and SR is parallel to AC. మరి SR ACకి ప్యారలల్, PQ AC ప్యారలల్, ఆటోమేటిక్గా PQ అనేది SRకి ప్యారలల్. అండ్ ఆల్సో PQ అనేది దీంట్లో హాఫ్, SR అనేది దీంట్లో కూడా హాఫ్, అంటే PQ SR అనేది ఈక్వల్. అంటే ఒక కోఆర్డినేట్ లోని వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ ఏ పారలగ్రామ్. సో పారలగ్రామ్ తర్వాత మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, రాంబస్. అది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ADC నుండి మనం ఏం రాయొచ్చు, S, RR మిడ్ పాయింట్స్ ఆఫ్ S అనేది దేనికి మిడ్ పాయింట్, ADకి, R అనేది దేనికి మిడ్ పాయింట్, CDకి. మరి సేమ్ అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థియరం, ఇప్పుడు SR అనేది ఏసీలో ఆఫ్ ఉంటుంది, SR అనేది ఏసీకి ప్యారలల్ ఉంటుంది. SR ఈజ్ ప్యారలల్ టు AC అండ్ SR ఈజ్ ఆఫ్ ఆఫ్ AC. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 PQ అనేది AC ప్యారలల్, SR అనేది AC ప్యారలల్, ఆటోమేటిక్గా PQ అనేది SR ప్యారలల్ అవుతుంది. అదే రాద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 SR is parallel to AC and PQ is parallel to AC. That implies SR is parallel to PQ. అంతే కదా. సో SR అనేది AC ప్యారలల్, SR అనేది AC అనేది SR ప్యారలల్, AC అనేది PQ ప్యారలల్ అంటే ఆటోమేటిక్గా PQ అనేది SRకి, PQ అనేది SR ప్యారలల్. అదేవిధంగా SR ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ AC. SR ఈజ్ ఈక్వల్ టు PQ. హాఫ్ ఆఫ్ AC అంటే రాయొచ్చు, హాఫ్ ఆఫ్ AC అంటే PQ రాయొచ్చు. అంటే ఇప్పుడు మనకేంటి, SR అనేది ప్యారలల్ అయింది, SR అనేది PQ ఈక్వల్ అయింది. అంటే ఒక కోఆర్డినేటర్ లోని వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం, పారలలోగ్రామ్ అంటాం. సో దేర్ఫోర్
PQRS is a parallelogram. మనం ఏం ప్రూవ్ చేయాలి? PQRS అనేది రాంబస్ అని ప్రూవ్ చేయాలి. మనకేం వచ్చింది? పారలోగ్రామ్ వచ్చింది. అంటే PQRS అనేది మనం ఇప్పుడు రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే, ఒక పారలోగ్రామ్ రాంబస్ అవ్వాలంటే ఇది చిన్న సైడ్, ఇది పెద్ద సైడ్. ఈ సైడ్ ని అలా తగ్గిస్తే 2 adjacent sides ఈక్వల్ అయితే అది రాంబస్ ఇవ్వదు. సో ఆల్రెడీ కాన్సెప్ట్ లో చెప్పాను, ఒక పారలోగ్రామ్ రాంబస్ ఎప్పుడు అవుతుంది? 2 adjacent sides ఈక్వల్ అయితే దాన్ని రాంబస్ అంటారు. సో కనుక ఇప్పుడు మనం 2 adjacent sides ని ఈక్వల్ చేయాలి. ఓకేనా? సో మనకు తెలుసు ఫ్రమ్ ఈక్వేషన్ 1 రాద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏం రాయొచ్చు? PQ. సో PQ half of AC. సో PQ is equal to half of AC అంటే ఏం రాయొచ్చు మనం? BD రాయొచ్చు. ఎందుకు? డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, రెక్టాంగిల్స్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ కనుక సో BD రాయొచ్చు. ఏం రాయొచ్చు? BD. సిన్స్ ABCD is a rectangle, ఆర్ గివెన్ అని రాయొచ్చు. లేదంటే రెక్టాంగిల్ అని రాయొచ్చు. ఓకే, సో BD అని రాసాం. ఓకేనా? సో మరి ఇప్పుడు మనకి హాఫ్ ఆఫ్ BD. సో BD అంటే ఏంటి మనకి? ఇది. సో ఇందులో మనం హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు R, Q అనేవి ఈ ట్రయాంగిల్లోని మనకి మిడ్ పాయింట్స్. R, Q అనేవి ఈ ట్రయాంగిల్లో మిడ్ పాయింట్స్. సో R, Q మిడ్ పాయింట్స్ అయితే సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ BDలో హాఫ్ ఉంటుంది. RQ BDలో ఎంత ఉంటుంది? హాఫ్ ఉంటుంది. సో కనుక PQ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ BD అని రాయొచ్చు, QR అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? QR. సిన్స్ ఏం రాస్తాం మనం? సిన్స్ R, QR మిడ్ పాయింట్స్ ఆఫ్ R, QR మిడ్ పాయింట్స్ ఆఫ్ R అనేది దేనికి మిడ్ పాయింట్? CD. Q అనేది దేనికి మిడ్ పాయింట్? BC. ఇప్పుడు చూడండి, PQ ఈజ్ ఈక్వల్ టు QR వస్తుంది మనకి. PQ ఈజ్ ఈక్వల్ QR వస్తుంది అంటే ఒక పారలోగ్రామ్ లోని 2 adjacent sides ఈక్వల్ అయిపోయి. ఎప్పుడైతే ఒక పారలోగ్రామ్ లో 2 adjacent sides ఈక్వల్ అయితే దాన్ని మనం రాంబస్ అంటాం. సో దేర్ ఫోర్ PQRS ఈజ్ ఏ రాంబస్. అదే కదా ప్రూవ్ చేయాలి మనం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4వ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ABCD ఈజ్ ఏ ట్రెపీజియం. సో ఈ ABCD అనేది ఒక ట్రెపీజియం అంట. ఇన్ విచ్ AB ఈజ్ ప్యారలల్ టు CD. సో ఈ AB అనేది ప్యారలల్ టు DC ఆర్ CD. ఓకే, BD ఈజ్ ఏ డయాగ్నల్. సో BD అనేది ఒక డయాగ్నల్ అంట. E ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ AD. సో E అనేది మిడ్ పాయింట్ అంట. E అనేది ఏంటి? మిడ్ పాయింట్ అంటే ఈ సైడ్ ఈక్వల్. ఏ లైన్ ఈస్ డ్రాన్ త్రూ ఈ నుండి ఒక లైన్ ప్యారలల్ గా డ్రా చేశారంట. దేనికి? ఏబికి ప్యారలల్ గా డ్రా చేశారంట. ఇంటర్సెక్టింగ్ BC at F. సో BCని F దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందంట. షో దట్ F ఈస్ ద మిడ్ పాయింట్. సో ఇప్పుడు ఏదైతే ఇంటర్సెక్ట్ చేసిందో ఇది ఈ BCకి మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇది మనకి కాన్వర్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ థియరం. సో మిడ్ పాయింట్ థియరం అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్ లోని 2 మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేసిన లైన్ మూడో సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది, అందులో హాఫ్ ఉంటుంది అని మిడ్ పాయింట్ థియరం. దాని కాన్వర్స్ ఏంటి? ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి డ్రా చేసిన లైన్ రెండో సైడ్ కి ప్యారలల్ అయితే అది మూడో సైడ్ ని ఈక్వల్ గా డైవర్ట్ చేయాలి, అంటే బైసెక్టింగ్ చేయాలి. అది కాన్వర్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ థియరం. అంటే ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ తీసుకుంటాం, రెండో సైడ్ కి అది ప్యారలల్ గా ఉంటుంది, మూడో సైడ్ ని ఏం చేయాలి? అది బైసెక్టింగ్ చేయాలి, అంటే మిడ్ పాయింట్ అవ్వాలి. అది అంటే కాన్వర్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ థియరం వస్తే ఇది వచ్చేస్తుంది. లెటస్ సో డయాగ్రామ్ వచ్చింది, మ్యాటర్ అంతా రాస్తాం. గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో అదంతా రాస్తే మనకి ఇక్కడ 1 మార్క్ 1.5 మార్క్ వచ్చేస్తుందండి. ఏమిచ్చాడు? ABCD ఈజ్ ఏ ట్రెపీజియం. అదే రాస్తాం. ABCD ఈజ్ ఏ ట్రెపీజియం. ఇంకేమిచ్చాడు? AB ఈజ్ ప్యారలల్ టు CD. ఈ AB అనేది CDకి ప్యారలల్.
ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి ఆర్ సిడి, ఏది రాసినా పర్లేదు. ఇంకేం ఇచ్చాడు, ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి, ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి. మరి ఈ అనేది మిడ్ పాయింట్ అంటే ఏమవుద్ది, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈడి అవుతుంది. అదే రాద్దాం, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈడి. ఇంకోటి ఇచ్చాడు, లైన్ ప్యారలల్ టు ఈ. సో ఈ నుండి ఒక ప్యారలల్ రాస్తే ఈఎఫ్ అనే ఒక లైన్ వచ్చింది, ఈఎఫ్ అనే ఒక లైన్ వచ్చింది. ఇక్కడ జి అనుకుందాం దీన్ని. ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి, అది కూడా వాడే ఇచ్చాడు. ఏ లైన్ ఈజ్ ప్యారలల్ టు, ఏ లైన్ ఈజ్ డ్రాన్ త్రూ ఈ ప్యారలల్ టు ఏబి. ఓకేనా. సో అది బీసీని ఇంటర్సెక్ట్ చేసిన ఇంకా అవసరం లేదు. ఇప్పుడు లెట్ ద ఈఎఫ్ అండ్ బిడి intersect at G. Let G be the point of intersection, of EF and BD. మరి G అనుకున్నాం కనుక రాయాలి. ఓకే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏబిడి ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిడి ట్రయాంగిల్, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి, ఏబిడి ఈ ట్రయాంగిల్. మరి ఈ ఏబిడి ట్రయాంగిల్లో ఈ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి ఇస్తాడు. ఈ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి. ఎందుకు రాస్తాం, సిన్స్ గివెన్. సిన్స్ ఏంటిది, గివెన్, వాట్ ఇస్తాడు స్టేట్మెంట్, అందుకే స్టార్టింగ్ రాసుకో. నెక్స్ట్, ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి అయితే ఈజీ కూడా ప్యారలల్ టు ఏబి అవుతుంది. ఈజీ ఈజ్ ప్యారలల్ టు ఏబి, ఇది కూడా వాడేస్తాడు, సిన్స్ గివెన్. మరి ఏబిడి లేంటి ఏడిబి లేంటి డిఏబి ట్రయాంగిల్లో ఒక మిడ్ పాయింట్ నుండి ఒక సైడ్ కి ప్యారలల్ అయితే అది మూడో సైడ్ ఏం చేస్తుంది, బైసెక్టింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది, బైసెక్టింగ్, అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ థియరం. అదే రాద్దాం, అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం. అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం ఏం రాయొచ్చు ఇప్పుడు మనం, ఈజీ బైసెక్టింగ్ బీడి, ఈజీ బైసెక్టింగ్ బీడి. మరి ఈజీ అనేది బైసెక్టింగ్ బీడి అంటే అప్పుడు మనకి జి ఏమవుద్ది, మిడ్ పాయింట్ అవుతుంది. సో దేర్ ఫోర్ జి ఈజ్ ద midpoint of BD. G is the midpoint of BD. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ అనేది బీసీకి మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. మనకేం వచ్చింది, జి అనేది బీడీకి మిడ్ పాయింట్ అని వచ్చింది. ఓకేనా. వస్తున్నట్టు ఇప్పుడు జి అనేది మిడ్ పాయింట్ అయింది కదా, సో ఇది దీనికి ప్యారలల్ కదా, ఎందుకంటే ఇది దీనికి ప్యారలల్ అయినప్పుడు ఇది దీనికి ప్యారలల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ఇది కూడా దీనికి ప్యారలల్ అవుతుంది. ఒక మిడ్ పాయింట్ థియరం, ఈ రెండు ప్యారలల్. సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే బీసీడీ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది మిడ్ పాయింట్ కనుక దీనికి ప్యారలల్ గా డ్రా చేస్తే బీసీని బైసెక్టింగ్ చేస్తుంది, అంటే ఎఫ్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. అంతే రాదు. ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ బీసీడీ, ఇప్పుడు బీసీడీ ట్రయాంగిల్లో జి అనేది ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ, ఆల్రెడీ మనకు తెలుసు, ప్రూవ్డ్. G is the midpoint of BD. Since prove చేసి ఇప్పుడే. Next, GF is parallel to CD. GF is parallel to CD. Since given, what is said? సో జిఎఫ్ అన్నా ఈఎఫ్ అన్నా ఈజీ అన్నా ఒకటే లైన్, అవునా కదా. సో కనుక పేర్లే వేరు, కానీ ఒక లైన్కి ఎన్ని పేర్లు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఒక లైన్ మీద ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి.
ఓకే, ఇప్పుడు G is the midpoint of BD, GF is parallel to CD and it is a triangle. సో ఒక ట్రయాంగిల్ లో ఒక మిడ్ పాయింట్ ఉంది, ఒక సైడ్ ది, అది ఇంకో సైడ్ కి ప్యారలల్. ఈ సైడ్ కి మిడ్ పాయింట్, ఈ సైడ్ కి ప్యారలల్ అయితే ఈ సైడ్ ఏం చేయాలి, బైసెక్టింగ్ చేయాలి. సో కనుక అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం, అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం, according to converse of midpoint theorem. ఏం రాయచ్చు ఇప్పుడు, F is the GF. GF is bisecting. GF is bisecting. దేని బైసెక్టింగ్ చేస్తుంది, బీసీని. అంటే ఏంటి, GF అనేది బీసీని బైసెక్టింగ్ చేస్తుంది అంటే F అనేది ఏమవుద్ది, బీసీకి మిడ్ పాయింట్ అవుతుంది. సో దేర్ ఫోర్ F is the midpoint of BC. F is the midpoint of BC. అదేగా ప్రూవ్ చేయమన్నాడు. సో F is the midpoint of BC. అదేగా ప్రూవ్ చేసాం, hence proved. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇన్ ఏ పారాగ్రామ్ ABCD. ABCD అనేది ఒక పారాగ్రామ్. పారాగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. E and F ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్ AB అండ్ CD. AB యొక్క మిడ్ పాయింట్ అంటే E అంట, CD యొక్క మిడ్ పాయింట్ F అంట. అది కూడా వాడే ఇచ్చాడు. షో దట్, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి, ద లైన్ సెగ్మెంట్ AF, ఈ AF అనే లైన్ సెగ్మెంట్ FC FC అనే లైన్ సెగ్మెంట్ EC, ఈ AF అనే లైన్ సెగ్మెంట్, ఈ EC అనే లైన్ సెగ్మెంట్ ఈ BD డయాగ్నల్ ని ట్రైసెక్టింగ్ చేస్తుంది. ట్రైసెక్ట్ ద డయాగ్నల్ BD. ట్రైసెక్టింగ్ అంటే ఏంటి, ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఒక లైన్ సెగ్మెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ABCD. ఒక లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తే, అంటే AB = BC = CD. అంటే ఏంటి, బైసెక్ట్ అంటే ఏంటి, 2 ముక్కలు. ట్రైసెక్ట్ అంటే ఏంటి, 3 ముక్కలు. 3 ఈక్వల్ గా డివైడ్ చేయాలి. అంటే AB = BC = CD అయితే ఈ లైన్ సెగ్మెంట్ ట్రైసెక్టింగ్ అయ్యిందని అంటమాట. సో B, C అనేవి దాన్ని ట్రైసెక్టింగ్ చేసేది అన్నమాట. ట్రైసెక్టింగ్ పాయింట్స్ అంటాం, B, Cని ట్రైసెక్టింగ్ పాయింట్స్ అంటాం. సో AB = BC = CD. సో అంటే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇప్పుడు DP = PQ = QB అని ప్రూవ్ చేయాలి. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ 2 లైన్ సెగ్మెంట్స్ ని దాన్ని ట్రైసెక్టింగ్ చేసిందని అర్థం అన్నమాట. సో అది మెయిన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మెయిన్ కాన్సెప్ట్ థీమ్ అర్థమైతే సమ్ ఈజీగా చేయొచ్చు. సో ఇది ఏంటంటే కాన్వర్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ థియరం బట్టి ఈజీగా చేయొచ్చు. లెటస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ఇస్తాం, మనకి ఇదంతా రాస్తాం. గివెన్ దట్ రాయాలి, ఏమి ఇచ్చాడో రాస్తే మనకు 1.5 మార్క్ ఈజీగా వస్తుంది, 2 మార్క్స్. ఏమి ఇస్తాడు, ABCD ఈజ్ ఏ పారాగ్రామ్. ABCD ఈజ్ ఏ parallelogram. ఇంకేమిచ్చాడు, E and F are the midpoints of AB and CD. E, F are the midpoints of E అనేది AB కి మిడ్ పాయింట్, అది CD కి మిడ్ పాయింట్ అండ్ CD. ఇంకేమిచ్చాడు మనకి, అంతే, ఇంకేం ఇవ్వలేదు. సో మనకి BD అనేది డయాగ్నల్ అని తెలుసు. సో అదే రాద్దాం, BD ఈజ్ ఏ డయాగ్నల్. ఓకే, ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఈ P అనేది AF ని బైసెక్టింగ్, P అనేది ఈ DQ ని బైసెక్టింగ్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనకి E అనేది మిడ్ పాయింట్ ఆఫ్ AB. E అనేది మిడ్ పాయింట్ ఆఫ్ AB. అంటే ABP అనే ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ABP ట్రయాంగిల్ తీసుకుంటే ఇది మిడ్ పాయింట్ కనుక ఈ 2 ప్యారలల్ కనుక ఆల్రెడీ వాడు మనకి ప్యారలల్ ఇచ్చేసాడు అనమాట. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ AE ఈజ్ ప్యారలల్ టు FC,
ఓకేనా, ఏఈ ఈజ్ ప్యారలల్ టు ఎఫ్సి అంటే ఆ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే అప్పుడు ఏఈ ఎఫ్సి అనేది ప్యారలలోగ్రామ్ అవుతుంది. అప్పుడు ఈ రెండు ప్యారలల్ మనం ఈజీగా ప్రూవ్ చేయాలి. ముందు ఆ మిడ్ పాయింట్ థియరం యూజ్ చేసే ముందు ఈ ఏఈ ఎఫ్సి అనేది ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఏఈ ఎఫ్సి అనేది ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయాలి. ఎలా సార్ అంటే చూడండి, వీ నో దట్ మనకు తెలుసు, వీ నో దట్ మనకేం తెలుసు, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి సిన్స్ గివెన్, ప్యారలలోగ్రామ్ ఇస్తారు కదా అందుకనే గివెన్ అనమాట. సో మరి ఈ అనేది మిడ్ పాయింట్ కదా, సో ఇక్కడ ఎఫ్ అనేది మిడ్ పాయింట్ కదా. సో కనుక ఇప్పుడు మనం ఏం రాస్తాం అంటే ప్యారలలోగ్రామ్ కనుక ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, ఈ ఏబి సైడ్ అనేది సిడికి ఈక్వల్, ఎందుకంటే ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ఇప్పుడు హాఫ్ తీసుకుందాం, హాఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సిడి, హాఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సిడి. సో హాఫ్ ఆఫ్ ఏబి అంటే ఏఈ తీసుకొచ్చి ఈబి తీసుకొచ్చి, కానీ ఏఈ తీసుకుందాం ఎందుకంటే ఏఈ ఎఫ్సి అనేది మనం ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయాలి కనుక. సో ఏఈ హాఫ్ ఆఫ్ సిడి, హాఫ్ ఆఫ్ సిడి అంటే డిఎఫ్ తీసుకొచ్చి ఎఫ్సి తీసుకొచ్చి కనుక సిఎఫ్ తీసుకుందాం, సిఎఫ్. మరి ఏబి అనేది మనకి సిడికి ప్యారలల్ అయితే ఏఈ కూడా ఎఫ్సికి ప్యారలల్ అవుతుంది. సో ఇక్కడ అండ్ ఏఈ ఈజ్ ప్యారలల్ టు సిఎఫ్ ఆర్ ఎఫ్సి. ఎందుకు, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అయితే ఏఈ అనేది ఎఫ్సికి ప్యారలల్ అవుతుంది, ఎఫ్సికి ప్యారలల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక క్వాడ్రిలేటర్ లో ఏఈ ఎఫ్సి అనే క్వాడ్రిలేటర్ లో ఏఈ ఎఫ్సి ఎఫ్సి ఆర్ సిఎఫ్ సిఎఫ్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం, ప్యారలలోగ్రామ్ అంటాం. సో కనుక దేర్ఫోర్ ఏఈసిఎఫ్ is a parallelogram, is a parallelogram. మరి ఎప్పుడైతే ఏఈ ఎఫ్సి ప్యారలలోగ్రామ్ అయిందో మనకేమవుద్ది, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి, ఏఈ ఈజ్ ప్యారలల్ టు సిఎఫ్ అండ్ దాంతోపాటు ఈసీ ఈజ్ ప్యారలల్ టు ఏఎఫ్, ఈసీ ఈజ్ ప్యారలల్ టు ఏఎఫ్, అంతే కదా. సో అప్పుడు ఈసీ అనేది ఏఎఫ్కి ప్యారలల్ అవుతుంది. మరి ఈసీ అనేది ఏఎఫ్కి ప్యారలల్ అయిందంటే ఈక్యూ అనేది ఏపీ కూడా ప్యారలల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు, ఈ ఈక్యూ అనేది ఏపీకి ప్యారలల్ అవుతుంది. సో దాన్ని మనం ఇప్పుడు ఈజీగా తీసుకుంటాం. లెట్ us see. ఇప్పుడు ఏబిపి ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిపి ట్రయాంగిల్ లో ఈ అనేది మిడ్ పాయింట్, ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో వాట్ ఈస్ సెట్ సిన్స్ గివెన్ ఈక్యూ ఈజ్ ద ప్యారలల్ టు ఏపీ, అదే కదా రాసాం, ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు ఏపీ. ఇదేంటి గివెన్, సిన్స్ గివెన్, ఇదేంటి సిన్స్ ప్రూవ్డ్, ఇప్పుడే ప్రూవ్ చేసాం. మరి ఈ ఏబిపి అనే ట్రయాంగిల్ లో ఇది మిడ్ పాయింట్ అయ్యి ఇది దీనికి ప్యారలల్ అయితే ఆటోమేటిక్ గా క్యూ అనేది ఏమవుద్ది, బీపీని బైసెక్టింగ్ చేస్తుంది, అంటే క్యూ అనేది మిడ్ పాయింట్ అవుతుంది అన్నమాట. అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం, అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం, అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం ఏం రాయొచ్చు, ఈక్యూ బైసెక్ట్స్ బీపీ. సో దట్ therefore క్యూ ఈజ్ ద, ఇప్పుడు క్యూ అనేది అండి బీపీకి మిడ్ పాయింట్ అవుతుంది, క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీపీ. మరి క్యూ అనేది బీపీకి మిడ్ పాయింట్ అయితే ఏమవుద్ది మనకి, ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ, PQ is equal to QB. So let it be equation number 1. అంటే PQ is equal to QB వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏంటి DP is equal to PQ చూపిస్తే మూడు ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు దాన్ని నెక్స్ట్ చేద్దాం. ఓకే,
మనకి ఇప్పుడు ఎఫ్ అనేది మిడ్ పాయింట్ అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి, డిక్యూసి అనే ట్రయాంగిల్ తీసుకోవాలి. డిక్యూసి ఫ్రమ్ ట్రయాంగిల్ డిక్యూసి, ఫ్రమ్ ట్రయాంగిల్ డిక్యూసి చూడండి, డిక్యూసి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ లో ఎఫ్ అనేది ఏంటి, మిడ్ పాయింట్. ఎఫ్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్, దేనికి మిడ్ పాయింట్, ఎఫ్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిడి, మిడ్ పాయింట్ ఆఫ్ సిడి. గివెన్ ఏంటిది, సిన్స్ గివెన్ మనం తీసుకోలే, అదే ఆల్రెడీ ఇస్తాడు. ఎఫ్ ఈస్ ద మిడ్ పాయింట్. నెక్స్ట్ పిఎఫ్ ఈస్ ప్యారలల్ టు క్యూసి, పిఎఫ్ ఈస్ ప్యారలల్ టు క్యూసి. సిన్స్ ప్రూవ్డ్, ప్రూవ్ చేసాం, సిన్స్ ప్రూవ్డ్. ఎందుకు, ఏఎఫ్ అనేది ఈసీకి ప్యారలల్ అయితే ఆటోమేటిక్గా పిఎఫ్ అనేది క్యూసీకి ప్యారలల్ అవుతుంది. ఎందుకు, రెండు కూడా సేమ్ ప్యారలల్ లైన్స్, సేమ్ ప్యారలలోగ్రామ్ కనుక, ప్యారలల్ లైన్స్ కనుక. ఓకే, మరి ఒక ట్రయాంగిల్ లో ఒకటి మిడ్ పాయింట్ అయింది, ఇంకోటి ప్యారలల్ అయింది, ఖచ్చితంగా థర్డ్ సైడ్ ఏం చేస్తుంది, బైసెక్టింగ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకేంటి, అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం ఎఫ్పి ఈస్ బైసెక్టింగ్ బిడి. అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ midpoint theorem, according to converse of midpoint theorem, FP bisects BD, bisects BD. మరి FP అనేది BDని బైసెక్ట్ చేస్తుందంటే P అనేది ఏమవుతుంది, BDకి BQకి మిడ్ పాయింట్ అవుతుంది. BQ BD కాదు, BQ సారీ DQని బైసెక్టింగ్ చేస్తుంది, అంతే కదా. సో P అనేది DQని బైసెక్టింగ్ చేస్తుంది, ఎందుకంటే ఇది దీనికి మిడ్ పాయింట్ అయింది, దీనికి ప్యారలల్ అయింది, ఆటోమేటిక్గా ఈ DQని మిడ్ పాయింట్ బైసెక్టింగ్ చేస్తుంది. సో P ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ DQ, P ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ DQ. మరి P అనేది DQకి మిడ్ పాయింట్ అయితే DP ఈజ్ ఈక్వల్ టు PQ అవుతుంది. సో దేర్ ఫోర్ DP ఈజ్ ఈక్వల్ టు PQ, ఈక్వేషన్ నెంబర్ 2. మరి 1 నుండి 2కి మనం ఏమైంది, DP ఈజ్ ఈక్వల్ టు PQ అయింది, PQని రాయొచ్చు, QB రాయొచ్చు. సో దేర్ ఫోర్ DP ఈజ్ ఈక్వల్ టు PQ ఈజ్ ఈక్వల్ టు, PQ అంటే రాయొచ్చు, QB రాయొచ్చు, QB. అంటే ఏమైంది, ఈ ముక్క మూడు ముక్కలు ఈక్వల్ అయ్యాయి. మూడు ముక్కలు ఈక్వల్ అయ్యాయి అంటే ఏంటి, ఈ ఎఫ్ ఈసీ అనేవి ఈ బీడీని ట్రైసెక్ట్ చేస్తున్నట్టు, అదే రాస్తాం. దేర్ ఫోర్ ఏఎఫ్ అండ్ ఈసీ ఆర్ ట్రైసెక్టింగ్ బీడీ. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం ఉంది, లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 6 ప్రాబ్లంకి వెళ్దాం. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎట్ సి. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, సి దగ్గర 90 degrees అని చెప్తున్నాడు. లైన్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ ఎమ్ ఆఫ్ హైపోటెనస్ ఏబి. సో ఏబి అనే హైపోటెనస్ నుండి మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేస్తే ప్యారలల్ టు బీసీ, అది బీసీకి ప్యారలల్గా ఉందంట. ఇంటర్సెక్ట్స్ ఏసీ ఎట్ డి, ఏసీని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందంట. సో దట్ డి ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో డి అనేది ఏసీకి మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి ఒకటి. ఎండి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ, ఎండి అనేది ఏసీకి పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబీ అని ప్రూవ్ చేయాలి. ఓకే, దీనికి అంతా ఏంటంటే మనం డయాగ్రామ్ నీట్గా డ్రా చేస్తే ఈజీగా వస్తుందన్నమాట. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది మనకి 90 degrees ఇస్తాడు, సి అని ఇస్తాడు. ఓకేనా, ఏబి అనేది హైపోటెనస్ ఇచ్చాడు, అంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఏబిసి. ఓకేనా, ఏబిసి ట్రయాంగిల్. ఇప్పుడు ఏ లైన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎమ్ ఆఫ్ హైపోటెనస్ మిడ్ పాయింట్ ఇది, దాని నుండి ఏబికి, దాని నుండి ఏంటంటే మనకి బీసీకి ప్యారలల్ గా
బీసీకి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసాం. ప్యారలల్ గా డ్రా చేస్తే ఏసీని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఇంటర్సెక్ట్ చేసిందంటే ఏంటి? సో అంటే కట్ చేసింది, ఎక్కడో దగ్గర కట్ చేసింది అర్థం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? డి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని ప్రూవ్ చేయాలి. కాన్వర్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ థియరం బట్టి వస్తుంది. ఎందుకంటే ఇది మిడ్ పాయింట్, ఇది ప్యారలల్ కనుక ఆటోమేటిక్గా ఇది మిడ్ పాయింట్ అయిపోయింది. ఫస్ట్ వన్ అయిపోయింది. ఎండి ఇస్ పెర్పెండిక్యులర్ టు ఏసీ. సో ఈ ఎండి అనేది ఏసీకి పెర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఏసీకి పెర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఈ రెండు ప్యారలల్ లైన్స్ కనుక ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ కి సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ద యాంగిల్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండు సప్లిమెంటరీ అయితే ఆల్రెడీ ఇది 90 degrees ఇస్తాడు కనుక సో ఇది కూడా 90 degrees, అంటే అది కూడా ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సిఎం అంటే ఇప్పుడు ఇది జాయిన్ చేయాలి. సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఏ హాఫ్ ఆఫ్ ఏబిని ప్రూవ్ చేయాలి. హాఫ్ ఆఫ్ ఏబిని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేస్తే ఏఎం ఈజ్ ఈక్వల్ టు సిఎం అయిపోద్ది. సో ఆల్రెడీ ఇది మిడ్ పాయింట్ కనుక ఏబిలో ఇది ఆఫ్ ఉంటుంది అంతే. అంటే డయాగ్రామ్ చూస్తే మనం ఈజీగా సమ్ అర్థం చేసుకోవచ్చు. అర్థం అయిపోయిందంటే మ్యాటర్ రాయడం చాలా ఈజీ. ఓకేనా? సో ఇప్పుడు మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇప్పుడు గివెన్ దట్ రాద్దాం. గివెన్ దట్ triangle ABC is a right angled triangle. Right angled triangle at C. అంటే ఏంటి? యాంగిల్ C is equal to 90 degrees. యాంగిల్ C is equal to 90 degrees. ఇంకేం ఇచ్చాడు? M is the midpoint of AB ఇచ్చాడు. M is the midpoint of AB. అంటే ఏంటి? AM is equal to MB. AM is equal to MB. సో ఇది అంతా ఆడిచ్చాడు. ఇంకేం ఇచ్చాడు మనకి? ఇంకొకటి ఇచ్చాడు. MD parallel to BC. MD is parallel to BC. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడే చేద్దాం. ఫస్ట్ వన్. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ ప్రకారం M is the midpoint. M is the midpoint of AB. అంటే రాసింది మళ్ళీ రాస్తున్నారు. MD is parallel to BC. MD is parallel to BC. అంటే ఏబిసి ట్రయాంగిల్లో M అనేది మిడ్ పాయింట్. ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఇంకొక సైడ్ కి ప్యారలల్ అయితే అది మూడో సైడ్ ని బైసెక్టింగ్ చేస్తుంది అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్. అదే రాస్తాం. అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం, according to converse of midpoint theorem, MD bisects AC. MD bisects AC. అంటే MD అనేది ఏసీని బైసెక్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా D అనేది ఏంటి? ఏసీకి మిడ్ పాయింట్ అవుతుంది. సో అదే రాస్తాం. Therefore D is the midpoint of AC. D is the midpoint of AC. ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏంటి? MD is perpendicular to AC. ఓకే. రెండోది BC and DM are parallel. DM is parallel to BC. Given. వాడు ఇచ్చాడు. అప్పుడు ఇది ప్యారలల్ అయిందంటే ఏసీ ఏమవుతుంది మనకి? ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. మరి ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ అయితే ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపు ఉన్న యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఎండిసి యాంగిల్ BCD
angle BCD is equal to 180 degrees. Is equal to 180. Angle same side of transverse are supplementary angles. So angle MDC plus BCD anta 90 degrees is equal to 180 degrees. Since angle C is equal to 90 degrees, angle C anna BCD anna okate. But 90 నడిచి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ MDC ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 90 degrees. సో యాంగిల్ MDC ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మరి ఇది కూడా 90 degrees వచ్చింది. ఇది 90 degrees వచ్చిందంటే MD ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. సో దేర్ ఫోర్ అదేగా మనం ప్రూవ్ చేయాలి. సెకండ్ MD ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. దేర్ ఫోర్ MD ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. సో సెకండ్ వన్ కూడా అయిపోయింది. థర్డ్ వన్, ఇది ప్రూవ్ చేయాలంటే ఈ ట్రయాంగిల్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే AMD CMD తీసుకోవాలి. ట్రయాంగిల్ AMD ట్రయాంగిల్ CMD చూడండి, AMD CMD. ఇప్పుడు ఈ AMD CMDలో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దేని ప్రకారం మనం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు మనకి MD అనేది కామన్ సైడ్ అవుతుంది. MD అనేది కామన్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ AD ఈజ్ ఈక్వల్ టు CD అవుతుంది. AD ఈజ్ ఈక్వల్ టు CD అవుతుంది. ఇది 90 degrees, ఇది 90 degrees. అంటే సైడ్ యాంగిల్ సైడ్, ఇది సైడ్, ఇది యాంగిల్, ఇది సైడ్. సైడ్ యాంగిల్ సైడ్ ప్రకారం రెండు కాంగ్రెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు రాద్దాం. AD ఈజ్ ఈక్వల్ టు DC, AD ఈజ్ ఈక్వల్ టు DC ఆర్ CD. Since D is midpoint, D is the midpoint. D is the midpoint of AC. Next, angle ADM is equal to angle CDM. Angle ADM is equal to angle CDM. Since right angles ఎక్కడైనా ఈక్వల్ అవుతాయి. యూక్లిడ్ చెప్పాడు right angles. Next, DM is equal to DM. ఇక్కడ DM ఉంది, ఇక్కడ DM ఉంది. Since common side. So by SSS congruency, by SAS congruency, by SAS మనకి ఏంటి ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. సో ట్రయాంగిల్ AMD ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ CMD. అప్పుడు మనకి AM ఈజ్ ఈక్వల్ టు CM అవుద్ది. చూడండి, ఇందులో ఉన్న ఫస్ట్ టూ లెటర్స్, ఇందులో ఉన్న ఫస్ట్ టూ లెటర్స్. దేర్ ఫోర్ AM ఈజ్ ఈక్వల్ టు CM. మనం ఏం ప్రూవ్ చేయాలి? CM ఈజ్ ఈక్వల్ టు MA ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ AB అని ప్రూవ్ చేయాలి. అంటే AM ఈజ్ ఈక్వల్ టు CM వచ్చింది, కానీ మనకేం తెలుసు? AM ఈజ్ ఈక్వల్ టు CM వచ్చింది కనుక మనం CM ఈజ్ ఈక్వల్ టు MA, AM అనే MA అన్న ఒకటే, హాఫ్ ఆఫ్ AB అని ప్రూవ్ చేయాలి. ఆ రెండు ఈక్వల్ వచ్చే కనుక మనకి ABని ఏం రాయొచ్చు? AM ప్లస్ MB రాయొచ్చు. AB ఈజ్ ఈక్వల్ టు AM ప్లస్ MB. AB ఈజ్ ఈక్వల్ టు AM ప్లస్ MB అన్న AM అని ఒకటే కదా, రెండు ఆల్రెడీ మనం మిడ్ పాయింట్ రాసుకున్నాం. AM ఈజ్ ఈక్వల్ టు MB అంటే MB బదులు ఏం రాయొచ్చు? AM రాయొచ్చు, AM. సో AB ఈజ్ ఈక్వల్ టు 2 into AM. సో రివర్స్ రాద్దాం. 2 into AM ఈజ్ ఈక్వల్ టు AB. 2 నడిచి తీసుకెళ్ళదు. AM ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AB. కానీ AM అంటే మనం ఆల్రెడీ ఏంటి? CM అని ప్రూవ్ చేసాం కదా. సో దేర్ ఫోర్ CM ఈజ్ ఈక్వల్ టు AM అన్న MA అన్న ఒకటే, MA ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AB. సో ఇది థర్డ్ వన్. సో అంటే ఏంటి? మనకి మూడు ప్రూవ్ చేయాలి. D is the midpoint of AC, D is the midpoint of AC ప్రూవ్ చేసాం. నెక్స్ట్ MD is perpendicular to AC, MD is perpendicular to AC, CM is equal to MA is equal to half of AB, CM is equal to MA is equal to half of AB అని ప్రూవ్ చేస్తాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి క్వాడ్రిలేటర్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇది చూసే ముందు మీరు ఖచ్చితంగా
2 చాప్టర్స్ అయితే చూడాలి. కాంగ్రుయెన్సీ అనే చాప్టర్ ఒకటి, అంటే ట్రయాంగిల్స్ యొక్క కాన్సెప్ట్, కోఆర్డినేట్స్ యొక్క కాన్సెప్ట్ మీరు చూసినట్లయితే ఇది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ 2 కూడా ఇంటర్లింక్ మాట. సో ఇది మాట మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాఆర్డినరీ సార్, నాకు చాలా బాగా అర్థమైంది సార్, ఇలా మంచి మంచి కామెంట్స్ టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క ఊరి పేరు కూడా టైప్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుస్తుంది. అదేవిధంగా మీకు కనుక ఈ చాప్టర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ కావాలండి కింద కామెంట్ సెక్షన్ లో వీ వాంట్ ఎగ్జాంపుల్స్ అని టైప్ చేయండి. ఎక్కువ మంది వీ వాంట్ ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.